యాక్షన్. ఏమరా కనుకే అన్న చెప్పు, ఏంది కథ? ఇదంతా ఏంది? ఏ కథ ఏం కథనే మీకు తెలియదా? ఇప్పుడు చూస్తలేమా చేస్తలేమా? అన్ని మంచిగా చూడబడుతుంది, అన్ని మంచిగా చేయబడుతుంది. ఎవరెవరు ఏమో అన్నారని చెప్పేసి మీరు అన్ని పట్టిస్తే మమ్మల్ని 10 మందిలో కూర్చొని పద్ధతి ఆయన బుద్ధుందా అరేమన్నా? తెలివుందా? మొన్న పెడితే గారా ఆడ వీడియోలు తీసుకుంటే వాట్సాప్లో షేర్సాలు అన్ని పెడితే గారా, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దని. ఇక పెట్టినామని అంటే పెట్టినా చూస్తలేమా? మరి బయట చూసినప్పుడు నేను చూసుకోవాలా నువ్వు? అరే ఎందుకు చూస్తలేమే? ఏది చూస్తున్నారు? ఇలా వాడు చెత్తకుండా కాడ ఏరుక తింటుడు తమ్ముడు. ఆ రోజు మీ అయ్యకి పెట్టాక అయ్యే చచ్చిపోయా. తెలివిందా అరేకేమన్నా? అవునమ్మా, బుద్ధి దానికేమన్నా? ఇద్దరు కొడుకులు ఉండి వాడిని ఎటువంటి మంచిగా చూసుకుంటే వాడు చెత్తకుంటూ ఎందుకు పెట్టుకుంటాడు? మందు చూడక పెళ్ళాం కొడుతుంది. ఏ వాడు మమ్మల్ని బదనాలు చేయడానికి చేస్తాడు అంత మందు చూడక పెళ్ళాం కొడుతున్నా అన్నదమ్ములో ఎట్లుండాలి? ఇంటికి వాడితే బుక్కడి బుగెత్త అయిపోయి వాళ్ళు తినలేకపోతే అంత పెడితే అయిపోతుంది కదా. అది కాదే ఇంటికి వచ్చి ఏమన్నా వేయరా పెట్టమా? వాడు ఎన్నో పోయి చెత్తకుండా దేవుడు దాన్ని కూడా మేము బాధ్యతలం. వాడికి మాట్లాడుతుంది వచ్చి నిన్ను అన్నమయ్యి వదిలే అన్నమే అంటారు. వాడు సైరలో చేస్తాడు. ఏం సరే అంటారు? చూస్తున్నారా వాళ్ళు? ఆగిలే రాగరే అంటారట కుక్కమైన పెట్టి వాళ్ళు అంటలేదని చెప్తూనే ఉండే. మీ తమ్ముని భార్య బాగా వెనకేసుకొస్తున్నావు నువ్వు. కాదమ్మా, ఆయన స్థానంలో రేపు మీ అయ్యను మీ తమ్ముడు అంత గట్ట చూసుకుంటావా? తెలివి ఉందా? ఏమన్నా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతుందిరా? ఏమైనా సోకు మీకు బాగానే ఉన్నదని తొడగొట్టిన తమ్ముడు కూడా చెత్తలు కడుకొని తింటుండట. ఏందే అంటే పిల్లలు ఎట్లా తింటాడు? నాకు అట్టే కనబడదే. వీళ్ళతో కాదు, నేను చదువుకుంటా. తెలివి లేదు కదా నీకు? బుక్కడు బూర పెట్టిడు మీ తమ్ముడికి. ఇది ఊరా? ఈ ఒక్కరు చూసి ఇంకో వాళ్ళకి నేర్చుకోవాలా? ఇది మాట్లాడేది ఉన్నది. నువ్వు ఆగు. నేను అడుగుతాను, రోజు అడుగుతూ ఉంటే అది తీసుకుంటుందని చెప్పి అవునమ్మా, పెడుతున్నావు అన్నం. మీ తమ్ముడు మీ నాన్న అంత ఇట్లా చేస్తావా? ఏవాడు మమ్మల్ని బదనాలు చేయడానికి చేస్తాడు కానీ అట్లా తెచ్చాడు. మనం ముడిపెట్టుకుంటాను తావు మనం ముద్రలోని సాడారా నీకు అన్ని నువ్వు అన్ని గుంజుకున్నా ఉంటా? ఆస్తి రిపేర్మెంట్ చేసుకుని అన్ని చేసుకుని అన్నం పెట్టకపోతే ఏం చేస్తారు? వాడు రేపు పొద్దుగల రేపు నీ కొడుకు నీ బిడ్డ అట్లా పెడితే నీకు వెళ్తావా? బాధ ఏందో. ఇప్పుడు బాగా మాట్లాడతాడు. అరే కనీసం దున్ని ఎట్లున్నది లోకం చూస్తున్నారు, కనీసం చూసుకోనికి ముసలో ఎట్లా వేయడు ఉల్లు పెట్టుకొని చచ్చిపోయాడు భరించలేక చూడలేక. కనీసం ఒక్కనైనా చూసుకోవద్దా? పెట్టుకొని సాగమన్నాం. సాగమనకపోతే ఉన్నోని మంచి చూసుకుంటారా? మీరు సాగమని లేరు. మీ ఇంట్లో ముందటి కట్టే హడి హడి అని కుక్కలు బెదిరిస్తే పోతారు. మీరు తినచ్చు, మీ పిల్లలు తినచ్చు, మీ భార్యలు తినచ్చు, వాళ్ళు తినచ్చు, వాళ్ళ పిల్లలు తినచ్చు, వాళ్ళు తినచ్చు, మీరు తినచ్చు. మీకు అందరికి ఉంటుంది అన్నం. ఆ ఎటు అనుకుంటుంది, ముసలాయకు ఉండదు. మీరు అన్నం పెట్టకనే కదా ఆ పెద్ద మనిషి ఊరేసుకొని చచ్చిండు. ఎందుకు అసలు లేకుండా అనుకుంటున్నా? కాదు పెద్ద మనిషి ఎట్లా తెచ్చిందంటే మాటలు రావా ఎటోడే చెత్తగుండ్లు ఏరుకొని తినబట్టే ఇళ్ళ పొల ఆడుకొని తినబట్టే. ఎందుకు ఇద్దరు ఈ మొగలు కూడా కూడలు ఇది ఖచ్చితంగా రేపు పొద్దున కాదు. ఇది అందరు నేర్చుకుంటారు, నేర్చుకుంటారు. ఇది మన దొరుకుతా ఇంకోటి దొరుకుతుంది. తీర్మానం చేయాలి మన పంచాయతీ. మేము అన్నం పెట్టిన మంచిగా ఉన్నాడు, తెలియడు వాడు. మేము ఏందమ్మా నీ తమ్ముడు ఆడ చెత్తకుండా ఏరుకో తింటుండే మన పిచ్చోడు. నువ్వు ఇంకా మారలేదా? నువ్వు కూడా ఇంకా మారలేదా? అయ్యని చంపేరు, ఎట్టోని కూడా చంపుతురా. ఎప్పటికీ పెళ్ళాల మాటలు పట్టించుకుంటూ తప్పవాన్ని పట్టించుకుంటారు ఉండదా? ఆడిపోతే నన్ను ఎట్లయినా బయట మారేసుకున్నారు. ఉన్న ఒక్క తమ్ముని కూడా మార్చుకుంటారా? అదే నీ పిల్లలు తినక వాడికి ఒక ముక్క పెట్టుకుని రాలా? ఇంకా మారేమో అనుకున్నా నేను. బామర్దులు దొరకాలి, ఇక్కడ ఉండాలా మీరు? ఏ ఆడపిల్లకు ఉండదు, ఏ అన్నదమ్ములకు ఉండదు. ఇంత పాపిస్తోళ్ళు. మీలాంటి చెల్లెళ్ళు ఉండాలి, మీలాంటి బామర్దులు ఉండాలా ఊర్లే? మత్తి ఎదిగారా? చంపారు. నువ్వు కనలేదు, నిన్ను కనలేదు అయ్యా. ఇలా పెళ్ళ ఎక్కువైపోయిందా నీకు? చెత్తకుండా లేరుకొని ముక్కుతున్నాడా? పెద్దోడివి అయ్యే తర్వాత అయ్యాల్సి మరి చెత్త కుప్పలు ఏరుకొని తింటే చూస్తుందా? ఇదే నన్ను విలువ.
పెళ్ళాల మాట ఇనుడే. ఇన్ని రోజులు వీళ్ళు ఇట్లా చేస్తారని నేను నా తమ్ముని నా ఇంటికి తీసుకుపోయినా. నేను పొద్దున పొలం కడుపు ఇంటికి వచ్చేసరికి ఇంటికి లేడు. ఏమైందో అని పొద్దున్న నుంచి పిచ్చలు ఎక్లాడి ఈడికి ఇట్లా వచ్చిండేమో మా అన్న దగ్గర రీచనేమో అనుకున్నా. కానీ మీరు చేసిన బాగుతాం ఇదా ఎవరు తీయలేదు ఇద్దరు మొత్తం మీద మాకు తిండి లేదు కుమ్మడి లేదు. నేనే దాకుంటా మాట్లాడుతున్నా పిచ్చర్ కూడా తెలియలేదు. మనుషుల మానవత్వం అనేది తెలియకుండా పోతుంది మీకు. పైసా 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 ఏ పెట్టుబడి వస్తారని ఇంటికి పడి మరి వస్తారని తోడబట్టి కూడా చూసుకోవా? ఇట్లనే మారేసుకుంటావా? ఏమంటే మేమే మారాలి మధ్యలో మాకే ఆరోగ్యం మధ్యలో ఏమైంది నీకు? మాట్లాడకుండా బాగా నక్కలు చెప్తారు. నువ్వే దొరకవైనావు కదా. నేను దొరకవైనా ఏంటి తమ్ముడు అట్లా ఏం పోవా? ఇట్లనే మారేసుకుంటావా? నీ దగ్గర ఉండడానికి మేము అనుకున్నాం. మా దగ్గర ఉండడం తెలియదా? ఇంటికి లక్ష తర్వాత పొద్దున్న నుంచి ఎట్లాడతాను. మరి వాడు చెత్త కుప్పలలో తింటాడు. ఎవరు కూడా మీతో చెప్పలేదా? ఊళ్ళో ముచ్చట్లు మిగతా ముచ్చట్లు అన్ని వెళ్తాయి కానీ ఈ ముచ్చట్లు తెలియలేదా? మా ఇంటికి వస్తే మేము పెట్టినాం, నువ్వు చూసినావా? పెట్టిన తర్వాత తమ్ముడు నాకు కడిపే దక్కపోవు అయ్యే సావని సావపోవు. మరి నువ్వు పెడితే చెత్త కుప్పలకి ఎందుకు వచ్చి నీ ఇంట్లో ఇంటికి వచ్చినోడు నాకు చెప్పక దేకొచ్చిందని నేను ఇక్కడ దాకా ఎత్తుకుంటూ వచ్చిన. మీరు సక్కన వాళ్ళు అయితే వాడు చెత్త పిల్లకి ఎందుకు మా దగ్గరికి ఎందుకు వచ్చా ముసలి ఎందుకు వచ్చిపోవు? మీ సక్కన వాళ్ళు అయితే వాన్ పాలతో మరి కూర్చుని వాటి తిని బతుకుతాడు సత్తాడు. ఏ ఆలైనా శరీరంలో బతుకుతాడు. పాలు ఇంకా ఉన్నాయి. పాలు ఉన్నాయి, అయ్యి ఉన్నప్పుడే ఉడకపోతే కదా. ఇంకేమున్నాయి పాలు? బుద్ధి లేదు. అందరూ మత్తు ఊడి తెచ్చారు మీరు. మీరు కాక పెట్టి మేము కలిసిపోయినాం. ఎప్పుడు ఊడి తెచ్చినాం. ఇక సచ్చినాడైతే ఆడవిల్లని పెట్టమని చెప్పారు. అప్పుడు కూడా పెట్టిండు అంటే అన్ని ఖర్చులు నేనే పెట్టుకున్నా. వాళ్ళ కదా చూసింది. ఈ సాల్ ఎక్కడ ఉన్నదా? ఆగమ్మా కనుకే మరి ఇప్పుడు ఏడాది మర్చిపోయిన పెడతారా లేదా? వీళ్ళు మా అయ్యది ఆల్మోస్ట్ 2 రోజులు ఉన్నది. పెట్టాలి చెయ్యాలి మారచ్చు అన్నదమ్ములు అనుకున్నా కానీ వీళ్ళు ఇంకిట్లా మూర్ఖులుగానే ఉన్నారని తెలుసుకోలేకపోయినా. ఏందమ్మా పంచాయతీ కానీ పిలిపిస్తే వీళ్ళు ఇటున్నారు వాళ్ళు అటున్నారు. ఈడ వీళ్ళే మారుతారు. సర్పంచ్ ఈ ఏడాది మనిషిని వాళ్ళు పెట్టకపోతే మేము పెడతాం. ఇవన్నీ కథలు నడవాయి. ఫస్ట్ మాట లేకపోతే మీ మీద కఠిన చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఇలా బీజేపీ ఊర్లో అందరు నేర్చుకుంటారు. పెడతారా లేదా? ఆ రోజు ఏమన్నారు? ఆడవిల్ల పెట్టాలంటే ఆడవిల్ల పెట్టుకుని మొత్తం పెట్టుకున్నది. దినాలు ఖర్చు పెట్టుకుంది, బిడ్డ అన్నీ చేసుకున్నది. మీకు కూడా ఆమె అన్నం పెట్టిపోయింది. కనీసం కన్నందుకు ఆయన రుణం తీసుకోవాలా మీరు? ఆయన సంపాదించింది కావాలి. ఆయనకు తగ్గిన వద్దు, ఆయనకి ఏదద్దు. ఏమంటే మా పదాలు వచ్చలేవు. ఏమైంది మీకు? వాళ్ళ పొక్క సంవత్సరికం అన్నది చేయండి. మీరు చేసిన కానీ పుణ్యం ఉంటుంది. ఆయన సంవత్సరికం చేయండి. ఇద్దరు ఈసారి ఇచ్చుకొని ఏమంటున్నాను? ఇప్పుడు 2 నిమిషాలు సర్పంచ్ ఆనాడేమో బెంగాల్కి పుస్తకంతో చేయించిన అవసరం కట్టేసిన పైసలు అంటాడు. ఇక ఆలోచించుకున్నాడు. ఏడాది మాసం 5 రోజులు ఆగినాం కానీ వాళ్ళు అనుకోని తీరాలి. 2 నిమిషాలు చెప్పారు. తమ్ముడు జల్ది చెప్పు. జల్ది చెప్పాలి. జల్ది నీ తమ్మిందే కాదమ్మా, నీ ఒక్క తమ్మిది కాదు, ఇదంతా ఊరందరిది. ఇదంతా ఊరు సమస్య అమ్మా. మాట్లాడదు కంటే నువ్వు చెప్పు చెల్లి. నడు మళ్ళీ ఆమె దోకు మళ్ళీ ఇదోట ఇక మాట రాదు ఏం రాదు. ఎటువంటి ఏం చెప్పాను బాబు. మన ఈ పిచ్చర్ పుట్ట అనుకున్నాం కానీ మంచిగానే పట్టుకొచ్చిండే. మంచి తెలియదు పిచ్చోడు అనుకున్నా మంచి తెలియదు మాత్రమే. ఇంటికి తీసుకొని అన్నం పెట్టిండు బుక్కెడంతా. కనుకే ఏమి తెలుసుకురా?
ఆ? రేపు మొత్తం ఏడాది ఖర్చు మీరే పెట్టుకోవాలి. ఇదంతా అయిపోయినాక ఖచ్చితంగా మాట్లాడి ఉంది వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. సరేనా? ఏమంటున్నావు? చర్య తీసుకోవాలన్నా తీసుకోవాలి. అరే ఊళ్ళో అందరూ నేర్చుకుంటారు కదా రేపు మీగా మాకున్నారు పిల్లలు. అరే ఊరి సమస్య మాట్లాడదాం. ఇలా 9 నిమిషం కాదు, ఊరంతా విషయం ఇది. 3 వాళ్ళు వేద్దాం కాదు అది 3 వాళ్ళు వేద్దాం ముగ్గురు కొడుకులు దానికి ఉంటుంది కానీ ఏడాది మాసం తెలియదు ఉంటాయమ్మా కొంచెం ఓకే పట్టు సరే రేపు చూసుకోరా మళ్ళీ మాట రావద్దు. అయిపోయి మాట అవుతాం మీతో.